ఏమరా మాట్లాడా? ఏం మాట్లాడాడు? ఇట్టి పట్టుకో, పట్టుకోరా. ఇదిగో ఈ లంచా కొడుకు, వీడి పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈ శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ మేము అడిగితే ఫ్రాంకులు చేసి చర్యలు జరుగుతున్నాడు. నువ్వెందుకు చేసుకున్నావు? ఆడపిల్ల మీద పిల్లని కొట్టావురా, పిల్లని కొట్టావు. నీకేమక్కుందని నన్ను కొట్టావు? నీకేమక్కుందని నన్ను కొట్టావు? పోయి కంప్లైంట్ ఇచ్చుకో. నీకేమక్కుందని నన్ను కొట్టావు? నువ్వు ఆడదానిగా సమాజంలో నేను చేస్తున్న దుర్మార్గాన్ని చూడలేదు. నువ్వు చేసే పనికి మన పనులు నాకు తెలుసు. అందా చూపిస్తా. నన్ను చేయి చేసుకున్నా, నేను నిన్ను చేయి చేసుకున్నా. నా మీద చేయి చేసుకున్నా, నేను చేయి చేసుకున్నా. నేను షూటింగ్ చేసుకొని బతుకుతున్నా. ఇలాంటి షూటింగ్ చేస్తావా? ఇలాంటి షూటింగ్ చేస్తావు నా కొడుక? నీకు అక్క చెల్లి లేరా? గుర్తు పెట్టుకో. అయిపోయింది మొత్తం. నేనెవరు? సరే చూపిస్తాను చూడు ఈరోజు ఆడవాళ్ళు తనకి ఇదంటావు. ఇవాళ చూపిస్తా చూడు ఏం జరుగుతుందో చూడు. ఇవాళ నుంచి ఈ పద్ధతిగానే మాట్లాడుతున్నాడు నా కొడుకు. దేశోద్ధి చేయడానికి వచ్చాం మేము ఇక్కడ. వీడికి అయ్యింది గట్టిగానే అయింది. బట్టలు ఏడగొట్టుకుంటాము, బట్టలు ఏడగొట్టుకుంటాము. ఈరోజు శ్రీకాంత్ గారి ఏడు చేస్తాడంటే ఫ్రాంక్ లో దివ్య అంట. వీళ్ళందరికీ రమ్మని చెప్తా. వీడికి నా కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు. స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళు తందిస్తే సిగ్గుండాలి సమాజంలో. పక్కన ఎట్లా చూస్తున్నారు చూడు, సిగ్గు లేదు వీళ్ళకి. వీళ్ళెవరికి సిగ్గులు సీములు ఎత్తడం మానం లేదు. ఈయనైతే నేను గుట్టలు కొట్టాం ఈ రోజు. ఎక్కువ మాట్లాడాడు. నేను ఇప్పితే ఏం కాదు, మొగం నేను. అర్థమవుతుందా? నా కూతుర్ని చిన్న పిల్లని పట్టుకొని వస్తే చిన్న పిల్లని కొట్టడానికి వచ్చాడు. చిన్న పిల్లని ఇంట్లో ఎవరు లేని పిల్లని తీసుకొస్తే నీకు ఈ రోజు అయిపోయింది. శ్రీకాంత్ చౌదరి అన్నాడు, ఇంకోసారి శ్రీకాంత్ గడు ఎవడన్నాడు ఆడు మాత్రం గుడ్డాడు. నీ ఇంటి ముందు ఇక్కడే కూర్చుంటాం ఈ రోజు. 100 ఫోన్ చేయండి రా. ఏం చేస్తారా చూస్తూ? ఏం చేస్తున్నారా మీరంతా? పెరుగుతారా? నీకు పెరుగుతాయి. ఇవాళ గుండు కొట్టించి సున్నం బట్టలు పెట్టిస్తా. సున్నం బట్టలే పోరా. నువ్వు చూపించు. ఏదన్నా మాట్లాడుతావు నా కొడక. నోటికి ఎదురు వస్తుంది. తీసుకుంటారా అందరినీ? సిగ్గులు వచ్చలేదురా మీకు కూడా? ఆడపిల్లకి వెళ్ళడానికి లేదా మీకు? ఆడపిల్లని నేను నిలబెడితే మీరందరూ ఏం చూస్తున్నారా? సోద్యం. 100 కొట్టండి. 100 కొట్టండి. నీ నా కొడుకుని రోడ్డు ఎక్కించాలి. ఇవాళ వదిలేదే లేదు. ఏదైనా చేసుకో. నీకన్నా గట్టికి ఇవాళ ఉంది. ఇవాళ ఉంది. అదే రావరే. నీ కబుర్లు ఎవరు నమ్మడు. నీ బొక్క కబుర్లు ఎవరు నమ్మడు. నువ్వు చూపించరా. నీ దగ్గర ఉంటే ప్రూఫ్ చూపించరా. నోటికి వచ్చాను మాట్లాడడం కాదు నా కొడక. ప్రూఫ్ చూపి మాట్లాడు. ప్రూఫ్ చూపించి మాట్లాడు నా కొడక. ఈ రోజు ఉందా నీకు? అయిపోయావు ఈ రోజుతో. నీ పట్టిత్తు పేపర్ నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి. నేను షూటింగ్ చేసి మాట్లాడరా. అదే మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా అదే మాట్లాడు. ఇప్పుడు పగులుతుంది. ఎక్కువ మాట్లాడినా అనుకో. గొవ్వకేమో పగలం కాదు. ఆడపిల్లని చెప్పేసి అందరితో ముందు మూర్ఖుడని చెప్పి మాట్లాడుతావు నువ్వు. నా కూతురు జోలికి వచ్చా లంచా కొడక. తన్నింది సరిపోలేదా నీకు? నీకు తన్నింది సరిపోలేదా నీకు? ఏంటి ఊరు కొంచెం తన్నింది సరిపోలేదా నీకు? తన్నింది సరిపోలేదా? అబద్ధాలు చూసారా ఎన్ని మాట్లాడుతాడు? ఏమండి అబద్ధాలు మాట్లాడతాడు. ఈ తన్నాలు పట్టుకో. మళ్ళీ నా మీద 80 లక్షల రూపాయలు అడిగాను చెప్తాడు నా కొడుకు. ప్రొఫైల్ ఏంట్రా? ఎవడ్రా అడిగాడు నన్ను? చూపి ప్రూఫ్ చూపి. నీకు ఆల్రెడీ ఉందా నీ మీద? ఏముందో పబ్లిక్ లో నీకు తగ్గించే రోజు అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ ఈ శ్రీకాంత్ గుడ్డుగాడు. తీయండి వాడు ఫ్రాంకులు బయట తీయండి. ఆడు పారిపోతున్నాడు. ఆడు పట్టుకోండి రండి.
నీ బొక్కరా నువ్వు చెప్పినావు. నువ్వేంద్రా చెప్పేది? ఇది ఇల్లు ఖాళీ చేయించకపోతే ఇక్కడ కాలేజ్ అందరూ చెప్తా. నీ బొక్క పగల కొట్టబోతే చూడు ఈరోజు. నా కొడక ప్రాంకులు చేస్తాండ, ప్రాంకులు. నా కొడక ప్రాంక్ చేస్తావా? ఆడపిల్లలు బొడ్లో చేతులు పెడితే హిందువులందరూ మూసుకొని కూర్చుంటారు అనుకున్నావా? ఏం చేస్తున్నారు మీ అంతా? ఏం చేస్తున్నారు మీ అంతా? ఆడి ఏం చేద్దామని వీడియోలు చేస్తారండి మీరు అందరూ? అడిగా హక్కులేదా మీకు? మీరు సమాజంలో బతకట్లేదా? మీ చెల్లెళ్ళు అక్కలు ఎలాగ రోడ్డు మీద కొడుతుంటే మీరు చూస్తారా? నా మీదకి నేను కొట్టడానికి వెళ్తే నా మీదకి వస్తున్నాడు. ఏంటి మేడం ఇప్పుడు వచ్చింది? ఇందాకంతా ఏమని తిట్టావరా నువ్వు? ఏమని తిట్టారా? ఏంట్రా? ఎవరికి రా బేరం చూపించు. ఎప్పుడు రా? నీ బుద్ధి ఎవరిని అడిగారా? పక్కింటి వాళ్ళు అడిగాలి. ఇల్లు ఎక్కడ? చూడండి ఎలా అబద్ధాలు చెప్తున్నాడు. మీరు ఎందుకు వచ్చారు? చూడండి అబద్ధాలు. నిన్ను తన్నడానికి వచ్చాం. ఎందుకు నువ్వు ప్రాంక్ అమ్మాయిలు బొడ్లో పెడుతున్నావు? మా సమాజంలో పిల్లలు పాడైపోతారు. ఏమైంది? చాలా నీచంగా చేస్తాడు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి. చాలా చూడండి. ఏంటంటే ఊరుకునేది? ఏంటంటే చిన్న పిల్ల అంటే దాన్ని దాంతో పాటు కొడతాను. ఎక్కువ మాట్లాడితే నా మీద చేయి పడితే నరుకుతా. నా కొడక అందరిలో ఆడుకున్నారేమో. నా కొడక నా నలుగురు మంది మామూలు కూడా నీకు. పోలీసులు పిల్లండి అంతే. నేనే పోతున్నాను రా. ఎక్కడ ఉండరా? వస్తారు పోలీసులు బెడ తప్పించిపోతావు. లేనా ఏమండి? నేను ఒక్క రూపాయి అడుగుంటే నాకు చూపించాలి. డబ్బులు 2 లక్షలు ఇస్తారా అని చెప్తున్నాడు. ఇంత పెద్ద గొడవ చేస్తా మీ పైనుంచి కిందకు వచ్చి ఏం జరుగుతుందని అడిగితే నువ్వు తెలుసుకోవడం అంటే ఫోన్ చేయమన్నా ఎంతసేపు డబ్బులు ఇచ్చి షూటింగ్ చేస్తే పుష్ప సినిమా పోయి షూటింగ్ అయిపో. నువ్వు వెళ్ళి చెప్పుకో. సమంత అభ్యంతరకరంగా ఉన్నా మేము అడుగుతాం. తంతా ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎక్కడికి వెళ్ళా సార్? నువ్వు వదిలేదు ఇవాళ. నేను ఎక్కడికి పోవట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళా? నేను ఎక్కడికి వెళ్తా? పగులుతుంది జీవితంలో. పోరా నువ్వు పీకుతావు. ఇండస్ట్రీలు ఉండకుండా చేస్తా. పక్కా చేస్తాం. చూడు ఈరోజు. నా పేరేంది? శ్రీకాంత్ రెడ్డి. నా పేరు కర్ణాటక గుర్తుపెట్టుకో. నాకు కొడక ఏమవుద్దు? ఆడపిల్లతో నెగ్గలేను. నువ్వే నెగ్గుతావు రేపు పోతా. నీ పోతా చూసేవలేరా? అందరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు చూస్తావు, డబ్బులు ఇవ్వని వాళ్ళు చూడండు. అర్థమైందా? నీలాగుంటారు అనుకున్నావు అందరూ చేయమని చెప్పి ఎంతసేపు రండ్రా పారిపోతున్నాడు. కొంచెం కూడా లేదు. రండి రైట్. ఎక్కడో పోకుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నావా? పారిపోకుండా నడుచుకుంటూ వెళ్తున్నావా? బట్టలు చిరిపోయినా మార్చుకోవడానికి వెళ్ళినావు పాపం. ఈరోజు ఏం అవ్వాలి అవుతుంది నీ పదం. ఒక సైడ్ చిన్నది ఉంటది కదా, చిన్నది. ఒకసారి ఉన్నాను రా. కడపైతే బొంత ఏమైనా చేసుకో. నాది విజయనగరం పౌరుషంకి గడ్డ మాది. డబ్బులు అడగకుండా డబ్బులు అడిగిన అబద్ధాలు చెప్పినా అనుకో. నువ్వు రండి. ఎవరున్నారు? ఎవరు మాట్లాడారు? ఇక్కడే ఉన్నాను సార్. రండి సార్. రండి. నన్ను 2 లక్షలు ఇస్తాను పడుకోమని చెప్పి అడిగాడు సార్. అడిగాడు సార్ గట్టిగా. పడుకోమని చెప్పాడు. వేరే అమ్మాయిని పంపించిన అతను ఊరా ఫ్రాంకులు అని చెప్పి అడిగాడు. పోరా. నీకన్నా నీ జడిసేదా అనుకున్నావా? నీ పరిస్థితి ఏమైతే చూద్దు కానీ. నీ పరిస్థితి ఏమైతుంది? వాళ్ళు మొత్తం లైవ్ అయిపోయింది. ఇంకేం చూస్తావు? నేను తనడం కూడా చూసారు జనం. పద.
అదే నిన్ను తరడం కూడా చూశారు జనం మొత్తం చూస్తున్నారులే, మొత్తం చూస్తున్నారు నిన్ను. కంప్లైంట్ ఇచ్చి వచ్చి అడగాల, నువ్వు నన్ను అడగడానికి ఏం చేయడానికి? నువ్వు కంప్లైంట్ నీలాంటి వాళ్ళకి కాదు, వసూలుకి కాదు. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ తర్వాత తెలుస్తుంది. పెడతారా? పద, నేను పెట్టా, నీకుందిగో ఇక్కడ చూడు, ప్రూఫ్స్ ఉన్నా నా దగ్గర. పద చూపిస్తా, పదరా. నీకు ఈరోజు ఏమవుద్దో పద. నీకు పీకుతా నేను, నువ్వు పీకించుకుంటావో పొరిగించుకుంటావు చూద్దాం. హలో, ఏమన్నాడు? డబ్బులు ఇస్తాను పడుకోమని చెప్తాను కదా మనం వచ్చింది. అవునా కదా? అన్నాడే లేదా? చెప్పండి. అన్నాడు. ఇక్కడ చూడు, వాడు మనం కొడితే చెప్పుతో నేను చెప్పుతో వాడు నన్ను కొట్టడానికి పైకి వచ్చాడు, ఆడపిల్లలు కొట్టడానికి వచ్చాడు. నీకెంత సిక్కులేదురా? సరే, నేనైతే మాట్లాడకుండా శ్రీశైలమన్నా బాయ్ ఏదైనా నేను ఒక్కనే వస్తాను. 2 లక్షలు డబ్బులు కావాలంటే నేను వీడియో చేయకుండా కేసు పెట్టాలంట. డబ్బులు ఇచ్చి చేసుకుంటాను మీకేంటే మధ్యలో ఎత్తినామనుకో అదేంటి నీకు అదేంటి నీకు రెడీ సరిపోదా? మీ అమ్మని కానీ పోదాను నీ అమ్మ జాతి ఏమిటి వెళ్ళాలి లంజోడుగా నీ ఏమిటి వెళ్ళు కొట్టరా లంజన్ అంటే లంజోడు నన్ను ఏం చూస్తున్నారయ్యా? ఏం చూస్తున్నారు మీరు అందరూ? పోలీసు వస్తారు, ఆగు. పోలీసు వస్తారు, నువ్వు చెప్పావు 2 లక్షలతో పడబడుతున్నారు కొంచెం వీడియో ఉంది కదా
ఆగండి. ఆడు ఎక్కువ చేశాడు, లేదు మామూలుగా రానివ్వండి. పబ్లిక్ సిక్కులు దానికి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తాడు. నలుగురిని తన్నినంగా సిగ్గురాలి మీకు. మేము నలుగురిని కూడా మేము తన్నాం, మేము నలుగురు కలిసి. ఎందుకు రాదు ఆయన నువ్వు అదేంటన్నాడు దీనికి ₹1,00,000 ఇవ్వాలంట. 2 లక్షలు అంటే పడుకుంటే కొట్టాం మేము. తప్పండి, మమ్మల్ని పిచ్చిగా మాట్లాడాడు కానీ కొట్టామండి. నీకేంటి సంబంధం? ఇక్కడ చూడండి, నీకేంటి సంబంధం? మేము కొడితే పిల్లతో సహా నన్ను పడేశాడు. పిల్ల అవునండి, చేయి వేసుకున్నా. నన్ను 2 లక్షలు ఇస్తాను పడుకోమని కొట్టాను. నిజం ఇదే నిజం. అందరిని బొడ్డులో చేయి పెడితే ఊరుకున్నా నేను కొట్టా. నా దమ్ముంది, నేను కొట్టా. నాకు దమ్ముంది కొట్టా నేను.